ఏ కూటమి ప్రభుత్వం ఏమి లాభం లేదు బాబు. అన్ని అక్రమాలు, అన్ని దౌర్జన్యాలు, భూములు దోచుకోవడము, ఆ నుంచి ఏడన్నా ఎవరన్నా పేదవాళ్ళు ఉండి మీరు ఆ పార్టీ అని భయపడము. ఇది తప్పక చెప్పిన హామీలు ఒకటి ఇలా అమ్మఒడి కానీ, విద్యా దీవెన కానీ, ఆ నుంచి రైతు భరోసా కానీ, ఇంకా సిలిండర్లు అని అవి కానీ, ఫ్రీ బస్సు కానీ ఏమీ లాభం లేదు. దౌర్జన్యం రాజకీయం అయిపోయింది, దుర్మార్గం రాజకీయం అయిపోయింది. ఇంత ఇంత దుఃఖమైన రాజకీయం ఎప్పుడు మేము చూడలేం. మాది 60 ఏళ్ళు వయసు ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి చాలా రాష్ట్రాన్ని నాశనం చేశాడు, ఇబ్బంది పాలు చేశాడు, అప్పులు పాలు చేశాడు. అదంతా కడుపు కుట్ల. అదంతా ఏది ఇప్పుడు నేను చేయలేక ఎవరి మీదనో ఏలెత్తి చూపించడానికి జగన్మోహన్ రెడ్డి భూములు తీసుకుని అవన్నీ దుస్సపరిచారని తప్పక ఇంకా ఏమీ లేదు. చెప్పిన ప్రభుత్వము 2 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఏళ్ళనే చెప్పిన పథకాలు ఇచ్చిండు. కరోనా వచ్చింటే అందరినీ బాగా చూసిండు, అన్నీ సౌకరించిండు. 2 ఏళ్ళు ఈ చంద్రబాబు నాయుడు బయటకు వచ్చిండా? అసలు ఎవరినన్నా కరోనా వచ్చింటే పట్టించుకునే పాపాను పోలే. ఈ పొద్దు ఏడా ఇసుక కానీ ఏదైనా దౌర్జన్యాలు, వాళ్ళ పరిపాలనలు అంటే భయపడతారు జనాలు ఇంట్లోంచి బయటికి రాకంటే. చంద్రబాబు నాయుడు అనేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజలకు ఏం చేయలేదు కాబట్టి ఓడిచ్చారు అని చెప్పన్నారు. అది అంతా వస్తుంది మామూలు. ఈ పొద్దు ఎలక్షన్ పెట్టమని గెలుస్తాడు జగన్మోహన్ రెడ్డి. ఈవీఎంల పాలిటీతోనే ఓడిపోయింది. మేమందరం జగన్కే వేసినాం ఓట్లు. చాలా మంది అన్నారు సొంత చెల్లెలే చూడలేదు, రాష్ట్ర ప్రజలు ఏం చూసాడు? సొంత చెల్లెళ్ళే చూడమంటే సొంత చెల్లెళ్ళు ఆ కోట్లన్నీ నాకు కావాలంటే ఆయన పిల్లలు ఆయన సంసారం ఫ్యామిలీ ఉంది కదా. మీ నాయన నీకు ఇచ్చినప్పుడు నీకు కట్నం ఇచ్చింటాడు, నిన్ను అత్తగారింటికి పంపించిండు, నీకు ఇచ్చిన నిధులు నీకు ఇచ్చింటాడు కదా. ఇంకా చెల్లెలు ఇంకా నాకు కావాలంటే చెల్లెళ్ళకి పెట్టి ఆయన సంసారం ప్రజలను చూసుకోవాలి కదా. నిజమా కదా? ఒక్కింట్లో మనం ఒక్క ఇంట్లో అమ్మ నాయన కొడుక్కి బడకనే ఉన్నాడు. ఇంత రాజ్యం వేలి ఇంత కోట్లు ఇచ్చి ఆమె వాట ఆమెకి ఇచ్చిండు కదా. చెల్లెళ్ళు పట్టించుకోకుండా ఎటబాయా? చెల్లెళ్ళు పట్టించుకున్నాడు, అమ్మని పట్టించుకున్నాడు, అందరిని పట్టించుకున్నాడు. అమ్మని పట్టించుకోలే, చెల్లెళ్ళు పట్టించుకోలే. అవన్నీ దుస్సపరిచారం కదా. అవన్నీ ఈ పొద్దు అధికారంలో ఉండవని మాట్లాడవద్దు. మరి భారతమ్మని అట్లా మాట్లాడచ్చా? వాళ్ళ ఇంట్లో అక్కలు చెల్లెళ్ళు వాళ్ళ పిల్లలు ఉండరు కదా. ఏదున్నా కానీ నువ్వు నిలదీసి అడుగు, జవాబు చెప్తాడు. ఎప్పుడైనా పులే జగన్మోహన్ రెడ్డి, ఎప్పుడైనా పులి అయిందనా ఎంతమంది ఇల్లు గుమ్ము కట్టుకున్నా ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తాను చూడు. అటగా న్యాయమే ఉంటుంది, పులిగానే ఉంటుంది. నైనా ఒక్కడే నడుచుకుంటూ ఎన్నుకు ముందు ఏమీ లేకుండా ఒక్కడే నడుచుకుంటూ వస్తాడు చూడు. జగన్ ఎవరికేం తక్కువ చేసిండు చెప్పు? అన్ని చెప్పిన పథకాలు ఇచ్చిండు, అన్ని రైతు భరోసాలు. ఈ పొద్దు రైతు భరోసాలే. ఒక వడ్లకు రేట్ లేదు, ఎరువులేమో అన్ని రేట్లు ఉన్నాయి, కూలీలేమో పెరిగిపోయి మేము రైతులు పండించిన ధాన్యానికి రేట్ లేదు. జగన్ ఏమన్నంటే ఎవరు భూములు దోచుకునిండు? రీసర్వే పెట్టి ఎవరు భూములు వాళ్ళకి కేటాయించింది. కానీ జగన్ ఏమన్నా భూములు రాపించుకునిండా? ఇవన్నీ కరెంటు ఛార్జీ నెలకు 100 రూపాయలు పెంచుతూనే ఉండరు. ఈ నెలకు 100, రేపు నెల 100, ఇట్లా పెంచుకుంటానే పోతాడు. ఒక్కొక్కరికి 3000, 4000 కరెంటు బిల్లులు వచ్చా. ఉప్పు పప్పు అన్నీ పెరిగిపోయా. ఇంకా బస్సు ఛార్జీలు పెంచా, ఫ్రీ బస్ అని, పీర్ బస్సు లేకపోయా. బీదా సాదా బతకాలంటే ఏం పెడతారు? ఇవన్నీ చంద్రన్న చెప్పేది అన్ని అబద్ధాలే చెప్పి గెలుస్తాడు. ఆ అబద్ధాలు ముందు ప్రజలు చూసి